నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే 10th క్లాస్ అనేది మన లైఫ్లోనే చాలా పెద్ద ఎగ్జామినేషన్గా అందరూ చెప్పుకుంటారు. 1 ఇయర్ కష్టపడి చదివింది మనం ఎలా ప్రెజెంట్ చేయాలి, ఒత్తిడి లేకుండా ఎలా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుసుకుందాము. 10వ క్లాస్ పాస్ అవ్వడానికి 10 సూత్రాలు చెప్తానంటున్నారు ఎగ్జామినేషన్ మెంటర్ సుభాష్ గారు. ఈరోజు వారితో మాట్లాడి ఒక క్లియర్గా అసలు ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి, ఈ విషయాలని డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, అయితే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా కానివ్వండి, ఎగ్జామ్ ప్రెజెంటేషన్ వచ్చేసరికి ఎగ్జామ్ డేట్ వస్తుంది అంటే భయపడుతూ ఉంటారు. మరి ఎట్లా ఈ భయాన్ని అధిగమించి పీస్ఫుల్గా ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది? ఎగ్జామ్ అనేటప్పటికి చాలా జనరల్గా ఫియర్ ఉంటుందండి పిల్లల్లోని. టిల్ నౌ మై ఎక్స్పీరియన్స్ ఈజ్ అబౌవ్ ద 23 years experience in teaching. I trained above the 40,000 students in my life. ఇక్కడ పిల్లల్లో చాలాసార్లు రీసెర్చ్ ద్వారా కనుగొన్నది ఏంటంటే ఎగ్జామ్ అనేటప్పటికే పిల్లలు భయం వస్తుంది. మిగతా టైంలో వాళ్ళకి ఏమీ ఫియర్ ఉండదు, ఎప్పుడు మామూలుగా ఆడుకుంటూనే ఉంటారు. అది మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేటప్పటికీ అది ఒక మార్క్, బెంచ్ మార్క్. 10th నీకు ఎన్ని మార్కులు వచ్చాయి జనరల్గా అడుగుతారు. కాబట్టి ఆ ఫియర్ ఎలా పోగొట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వోంట్ ఫియర్ అబౌట్ ద ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ అని ఫియర్గా ప్రిపేర్ అవ్వకూడదు. అయిపోయి నాకు ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయన్న ఫియర్ వల్ల మళ్ళీ వాళ్ళు మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఫియర్ పడడం వల్లే వాళ్ళు మర్చిపోతారు. కాబట్టి ఎక్స్పెషల్లీ ఆ ఫియర్ పడకుండా దాన్ని ఏంటంటే ఒక ప్లానింగ్గా వెళ్తే దే కెన్ గాట్ ద సక్సెస్. ఆ ఫియర్ లేకుండా ఉండాలంటే మీకు ఇప్పుడు సపోజ్ మీకు మ్యాథ్స్ అంటే చాలా భయంగా ఉంది. ఆ మ్యాథ్స్ అన్న దాన్ని భయం అలా ఉంచుకుంటే మీరు అదే ఎగ్జామ్ వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇంకా భయం ఎక్కువైపోయి మీరు ఎగ్జామ్ ప్రజెంట్ చేయలేరు. కాబట్టి ఆ భయం పోవాలంటే యూ లవ్ ద సబ్జెక్ట్, మీరు దాన్ని ఇష్టపడాలి. సబ్జెక్ట్ మ్యాథ్స్ అనేటప్పటికీ ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ ఉండకూడదు ముందు, కానీ మీరు ఇష్టంగా చేస్తేనే వస్తుంది మ్యాథ్స్ అన్నది. మీరేమో చాలా ఫియర్ పెట్టుకుని చేస్తున్నారనుకోండి మళ్ళీ మర్చిపోతారు. కానీ యూ లవ్ ద సబ్జెక్ట్, మీరు దాన్ని కొద్దిగా ఇష్టపడితే ఈజీగా వస్తుంది. ఆ ఫియర్ పోవాలంటే మెయిన్గా ఏంటంటే మనం అసలు ఆ కాన్సెప్ట్ ఆలోచించకూడదు. అంతే, నాకు వచ్చి పర్లేదు, నేను ఇప్పుడు చేయగలుగుతాను, దెన్ ఐ గాట్ సక్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలండి. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే బిల్డింగ్ అయిందో హీ కెన్ డూ ద సక్సెస్. మెయిన్గా ఆ భయం పోవాలంటే ఏంటంటే ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం ఉంది, మళ్ళీ నేను భయపడతాను. అలా భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లవ్ ద సబ్జెక్ట్, దెన్ యూ కెన్ గాట్ ద సక్సెస్. మీరు ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే బాగుంటుంది అన్నారు. ఏంటండి ఆ ప్లాన్ ఏంటి? యాక్చువల్గా జనరల్గా ఎగ్జామినేషన్కి ఇప్పుడు మనకి మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు జనవరి లాస్ట్కి ఎండింగ్కి వచ్చేసాం, ఇంకా ఫిబ్రవరి మార్చ్ ఎగ్జామ్కి ఇప్పుడు 40 days ఉంది, 45 days, 50 days ప్లానర్ వేసుకొని ఆ 50 daysలో మనం ఎన్ని టాపిక్స్ కవర్ చేయగలము. అలాగే ఇప్పుడు మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని స్కూల్లో ప్లానింగ్ చేస్తారు. ఆ ఏదైతే షెడ్యూల్ ఉందో దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. కానీ ఏంటంటే మనకి స్కూల్ కోపప్తో కోపప్ అవ్వం. మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ నుంచి కూడా లాగింగ్ ఉండిపోతాయి. ఆ సబ్జెక్ట్స్ని మాత్రం చిన్నగా ఇంటికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 hour దానికి స్పెండ్ చేస్తే దెన్ వీ కెన్ గాట్ ద సక్సెస్ ఇన్ ద ప్లానింగ్. అది స్కూల్లో ఆల్మోస్ట్గా వాళ్ళు ప్లాన్ చేసే ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ప్లానింగ్ ఇచ్చాం అనుకోండి, దే విల్ కన్ఫ్యూజ్. వాళ్ళకి స్కూల్లో ఏదైతే ఎగ్జామ్ జరుగుతుంటాయో మాక్ ఎగ్జామ్ అదే ప్లాన్లో వెళ్ళాలి. కానీ ఎక్కడ లాగింగ్ వస్తుందో ఆ సబ్జెక్ట్ని మాత్రం మనం ప్లాన్ చేసుకుని డే లైఫ్లో మనం ఈరోజు నాకు 1 hour చదువుతున్నానండి, ఆ 1 hourలో మీరు ఒక 60 minutes ఉందనుకోండి, ఆ 60 minutesలో ప్లాన్ చేసుకోవాలి. 20-20-20 అట్లా మీ ఇష్టం. 45-45 కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా అంటే ఇట్ టేక్స్ మచ్ టైం. ఇప్పుడు ఒక 20 minutes, ఒక 1/2 hour ప్రిపేర్, ఒక 2 to 3 minutes రెస్ట్ తీసుకోవాలి. అంటే అటు ఇటు వెళ్ళి రావడం ఇట్లా కంటిన్యూగా ఉంటే యూ కాంట్ గెట్ ద కాన్సన్ట్రేషన్ ఆన్ ద సబ్జెక్ట్. జనరల్గా చాలామంది చదువుతూ ఉంటారు, బట్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఆ క్వశ్చన్ మర్చిపోయానని చెప్పు, లేకపోతే మళ్ళీ ఈరోజు ఎగ్జామ్ ఉందంటే మార్నింగ్ మళ్ళీ రివిజన్ చేస్తూనే ఉంటారు. అలా చేస్తే కానీ వాళ్ళకి గుర్తుండదు. మరి అలాంటి వాళ్ళకి ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఎగ్జామ్కి మర్చిపోవడం అంటూ ఉండదండి. మనం ఏం చేస్తామంటే చదువుతాం, బుక్ మూసేసి మళ్ళీ వెళ్ళిపోతాం. అలా చేయకూడదు. మీరు ఇవాళ చదివారు, మీకు ఎంతవరకు వచ్చింది అనేది బుక్ క్లోజ్ చేయాలి.
Okay. క్లోజ్ చేసి దెన్ యూ కెన్ రైట్ అబౌట్ యువర్ వర్డ్స్. మనకి ఏది వచ్చింది, మీరు ఇప్పుడు ట్రిగ్నామెంటరీ టాపిక్ చదువుతున్నారు, ఆ ట్రిగ్నామెంటరీ టాపిక్ రివిజన్ చేశారు, ఇప్పుడు చదివారు, అయిన తర్వాత దాన్ని మళ్ళీ మీకు ఎంత వచ్చిందని బుక్ క్లోజ్ చేయాలి. బుక్ క్లోజ్ చేసి అప్పుడే జడ్జ్ చేసుకోవాలి. అట్లీస్ట్ 5 to 10 minutes మీరు దాని గురించి రాయాలి. నాకు ఎన్ని ఫార్ములాస్ వచ్చాయి, అసలు సైన్ థీటా అంటే కాస్ థీటా అంటే ఏంటి, ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జస్ట్ ఒక 10 minutes మీరు ఒక 1 hour చదివారు, జస్ట్ 5 to 10 minutes రీకాల్ చేయాలి బ్రెయిన్లో. మనకి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి. కాన్షియస్లో నుంచి అన్కాన్షియస్లో నుంచి సబ్ కాన్షియస్లో నుంచి కాన్షియస్ మైండ్కి ప్రజెంట్ చేయాలి. ఎప్పుడు ప్రజెంట్ చేస్తాం, నాకు వచ్చేసిందని అనుకుంటాను, బట్ ఇట్ వోంట్ గెట్ ద బ్రైన్. ఒక్కసారి మీరు చదివితే బ్రైన్కి వెళ్ళదు. అట్లీస్ట్ ఇట్ టేక్స్ టు 4 to 5 minutes. అట్ ద సేమ్ టైం మీరు క్లోజ్ చేసి రైటింగ్ యాక్టివిటీ ఎప్పుడైతే చేస్తారో దెన్ ఇట్ కెన్ స్టిక్ ఆన్ ద బ్రైన్ ఓన్లీ. అది బ్రెయిన్లో స్టిక్ అవుతుంది. మీరు చదివేశారని మీరు అనుకున్నారు నాకు వచ్చిందని, కాదు, అది చాలాసార్లు అలాగే అనుకున్న ఎగ్జామ్లో మనం ఫెయిల్ అయ్యాం. కాబట్టి బుక్ క్లోజ్ చేసి నాకు ఎక్కడి దాకా వచ్చే ఫార్ములాస్ అని దెన్ యూ కెన్ రైట్ ఇట్. ఎప్పుడైతే హ్యాండ్ కోఆర్డినేషన్ బ్రెయిన్కి ఉందో ఆటోమేటికలీ ఇట్ స్టిక్ ఆన్ ద బ్రెయిన్ ఓన్లీ, ఇట్ విల్ ఫిక్స్ ఆన్ ద బ్రెయిన్ ఓన్లీ. ఎగ్జామినేషన్లో అలానే వెళ్ళిపోతూ ఉంటుంది ఎగ్జామ్గా. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే, మరి రివిజన్ ఎలా ఉండాలండి? ఇప్పుడు తక్కువ టైంలో మనకి మేబీ ఇంకా 1 month ఉందా, 1.5 months 2 months దగ్గరగా ఉంది. ఇప్పుడు 1 year మొత్తం చదివిందంతా కూడా ఈ 1 month లో మనం రివిజన్ చేసుకుంటాం. దానికి ఏమైనా మెలకువలు అంటారు కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ అండి. రివిజన్ అనేసరికి చాలా మందికి బోర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను సంవత్సరం నుంచి చదువుతున్నాను, ఏదో ఫిజిక్స్లో మ్యాగ్నెటిజం అనో లేకపోతే కెమిస్ట్రీలో ఏదో టాపిక్ తీస్తారు, నేను ఆల్రెడీ చదివిన టాపిక్కే కదా, ఆటోమేటిక్ మీకు నిద్ర వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీరు రివిజన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అన్నీ చదివినవే ఉంటాయి అని ఎప్పుడైతే బుక్ ఓపెన్ చేస్తారో మీకు నిద్ర వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీగా రివిజన్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. కంపల్సరీగా టెక్నిక్స్ ఫాలో అయితేనే దెన్ యూ కెన్ గెట్ ద ఎగ్జాక్ట్ రివిజన్ అనమాట. యాక్టివ్ రీకాల్ రివిజన్ అంటారు దాన్ని. రివిజన్ ఏంటంటే మెథడ్, ఏదైతే మనం టాపిక్ తీసుకోవాలి, టాపిక్ తీసుకుని దాన్ని 3 steps కింద డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద టాపిక్ ఉంది, దాన్ని మీకు రాలేదు కాబట్టి కదా రివిజన్ చేస్తున్నారు, వస్తే రివిజన్ చేయరు కదా. కాబట్టి ఒక 3 topics కింద డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకుని ఫస్ట్ పార్ట్లో ఏముందన్నది ఒకసారి అండర్లైన్ చేసుకోండి. మొత్తం అంతా చదవండి. చదివిన తర్వాత మీకు ఏ పాయింట్ అయితే క్యాచివ్ పాయింట్ కింద ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకొని ఆ టాపిక్ అక్కడే కట్ చేసేయండి. సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్ వెళ్ళకండి, బుక్ క్లోజ్ చేయండి, దెన్ రీకాల్ ఇట్, దెన్ ఓన్లీ యూ కెన్ రీకాల్ ఇట్. అప్పుడే మళ్ళీ దాన్ని మీ రివిజన్ ఎప్పుడైతే అయ్యిందో దాన్ని రీకాల్ చేసుకోవాలి. రీకాల్ చేసుకుంటే దెన్ యూ కెన్ గాట్ ఎగ్జాక్ట్లీ. అది షార్ట్ టర్మ్ రివిజన్, లాంగ్ టర్మ్ రివిజన్ అని ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ మనకు వచ్చేటప్పటికి 60 days 50 days ఉన్నాయి. అయితే ఎవ్రీ డే షార్ట్ టర్మ్ రివిజన్ చేయాలి. అయితే లాంగ్ టర్మ్ రివిజన్ వచ్చేటప్పటికి ఇప్పుడు మన 60 days ఉన్నాయి. 60 daysకి మనం ఏ రోజైతే ఇవాళ ట్రిగ్నామెంటరీ టాపిక్ చేశారు, మీరు ట్రిగ్నామెంటరీ టాపిక్ని జస్ట్ షార్ట్ ఫామ్గా ఒక 3 minutesలో మీరు ఎలా గుర్తించుకుంటారని చూసుకుని జస్ట్ వర్క్ చేసుకోండి. అది షార్ట్ టర్మ్ రివిజన్ అంటారు. ప్రతిరోజు చూడాలి. ఇప్పుడు మనం వీడియోస్ చూస్తున్నాం, మీరు లాస్ట్ 5 shots మీరు ఏం చేశారంటే చెప్పగలరా? లాస్ట్ 5 videos కానీ 5 shots కానీ మీరు ఏం చేశారు? లేకపోతే మీరు లాస్ట్ 5 days చెప్పగలం ఈ టాపిక్స్ అని ఎగ్జాక్ట్లీ ఇది మీరు చెప్పలేరు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పలేరు. అలాగే మన బ్రెయిన్ ఏంటంటే చూసింది గుర్తించుకుంటుంది, రీకాల్ చేసినప్పుడే దాన్ని బాగా గుర్తించుకుంటుంది. అట్లాగే షార్ట్ టర్మ్ రివిజన్ ఉంటుంది. ప్రతి డేని కూడా మీరు కంపల్సరీగా ఉన్న సబ్జెక్టులు 7 ఉన్నాయా 8 ఉన్నాయా చూసుకొని షార్ట్ టర్మ్ రివిజన్ చేయాలి. షార్ట్ టర్మ్ రివిజన్ ఇవాళ మీరు ట్రిగ్నోమెట్రీ చూసారా, ఫార్ములాస్ సైన్ థీటా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 ప్లస్ tan స్క్వేర్ థీటా సెకండ్ స్క్వేర్ థీటా, ఇట్లా సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. జస్ట్ 2-3 minutes రీకాల్ చేయాలి. దాన్ని చేసి కంటిన్యూగా మీరు 60 days ఎప్పుడైతే చేస్తారో దెన్ యూ కెన్ గాట్ ద సక్సెస్. ఇది షార్ట్ టర్మ్ రివిజన్ అంటారు. లాంగ్ టర్మ్ రివిజన్కి వచ్చేటప్పటికి ఏంటంటే మొత్తం నేను చెప్పిన విధంగా మీ టైంని బట్టి మేనేజ్ చేసుకుని దాన్ని రివిజన్ చేయాలి. అంతేగాని రివిజన్ అని పెట్టుకుని అన్ని తీస్తే నాకు వచ్చేసాయని చెప్పద్దు. ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ మెథడ్. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.